ఇప్పటికే ఉరికంబం మీదున్న యూపీఏ తన మెడ కోసమే ఇంకో ఉచ్చును కూడా పేనుకుంటోంది. 2G లోక్పాల్ ముసలాలతోనే లాక్కోలేక పీక్కోలేక చస్తున్న సింగ్ దర్బార్ ఎఫ్డీఐల మీద తీసుకున్న నిర్ణయంతో మళ్లీ చావుకేక పెడుతోంది. ఇంతకు ఇది యాదృచ్ఛికంగా ఊడిపడిన గండమా, లేకపోతే పార్లమెంటులో హ్యాపీ జర్నీ కోసమే దీన్ని ఉద్దేశపూర్వకంగా పుట్టించుకుందా? రిలయన్స్ పప్పులు, హెరిటేజ్ కూరగాయలు, బిక్కనీర్వాలా చెగోడీలు, ప్రస్తుత ఇండియన్ రీటైల్ రంగంలో వీటిదే హవా. కార్పొరేట్ వాసనలొచ్చి ఇప్పటికే మన రీటైల్ రంగం ఊబిలో కూరుకుపోయింది. సీమ టమోటాల్ని, నాటు వంకాయల్ని వారం 10 రోజులైనా పుచ్చనివ్వకుండా ఫ్రీజర్లలో దాచిపెట్టి ఆ తర్వాత వినియోగదారుల సంచుల్లోకి తోసే కార్పొరేట్ వాణిజ్యం లక్షలాది కిరాణా వ్యాపారుల కడుపులు కొట్టేసింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా ఇంకో తంట. విదేశీ సంస్థలొచ్చి మన గల్లీల్లో షట్టర్లు ఓపెన్ చేయడానికి ఢిల్లీలో సంతకం పడిపోయింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ఇప్పుడు నడిచే రంగస్థలం. చైనా సైకిళ్లు, చైనా మొబైళ్లు, చైనా రిస్ట్ వాచీలు మన జీవన ప్రమాణాల్ని చౌకగా పెంచేయగలవు. కానీ ఈ విదేశీ తాకిడి వల్లే మన దేశ ఆర్థిక భవిత దివాళా తీస్తుందన్న సంగతి మాత్రం మనకు తెలియదు. ఇప్పుడైతే ఈ దోపిడీకి లైసెన్స్ కూడా రెడీ. రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు డోర్లు తీసి ఆహ్వానం పలికితే కోట్లాది చిన్న వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టే. మరిన్ని ఆకలి కేకల్ని, మరిన్ని బతుకు పోరాటాల్ని చవిచూడ్డానికి మన ప్రభుత్వాలు సిద్ధమేనా? ఇది ప్రజానీకము, ప్రతిపక్షము ఇప్పుడు ఉమ్మడిగా అడుగుతున్న ఒక ప్రశ్న. చిల్లర వర్తకుల ఆందోళన మేము పసిగట్టాం. దానికోసం నియంత్రణ వ్యవస్థను కూడా నియమించుకుంటాం. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాభివృద్ధిని అడ్డుకుంటారా? ఇదేం దుర్బుద్ధి అంటూ వాణిజ్య మంత్రి సూక్తి ముక్తావళి విప్ప చూసినా ప్రతిపక్షం వినే ధ్యాసలో లేదు. రాహుల్ గాంధీ విదేశీ స్నేహితుల కోసమే మన చిల్లర వర్తక రంగాన్ని తాకట్టు పెట్ట చూస్తున్నారా? ఇది అనుమానాల సీజన్. దేన్ని చూసినా ఒక బలమైన కారణంగానే కనిపిస్తుంది. మన పంటలు మన కడుపుల్ని నింపే పరిస్థితి లేక కరువు కాటకాలకు అలవాటు పడిపోయాం. మరి మనం పండించుకున్న ఈ అరకొర ఆహార ధాన్యాల్ని బహుళ జాతి సంస్థల గోడౌన్లకు ధారబోయటం ఏ తరహా న్యాయం? కొత్త చట్టాల్ని సృష్టించి మరి దోపిడీకి ఆస్కారం ఇస్తారా? ఇది యూపీఏ మీదకి షురూ అయినా అవుతున్న ముప్పేట దాడి. వెనక్కు తగ్గుతుందా, లేక ముళ్లబాట మీదనే ముందుకు నడుస్తుందా? మన్మోహనుడి మనోభీష్టం ఏమిటో ఇప్పటికైతే అస్పష్టం. సరిగ్గా బెల్లు కొట్టి పిలిచినట్లు పార్లమెంట్ సమావేశాలకు 4 రోజుల ముందే వెలువడ్డ ఈ కీలక విధాన నిర్ణయం వెనుక యూపీఏ పెద్దల మాయోపాయమేదనా దాగుందా అన్నది కూడా ఇంకో అనుమానం. నల్ల డబ్బు, లోక్పాల్ బిల్లు, 2Gకి చిదంబరానికి ఉన్న లింకు లాంటి అస్త్రాల నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఈ సెషన్లో ఇంకో నాటు బాంబు ఏదైనా పేలి తీరాలి. కళ్లు గప్పడం, దారి మళ్లించడం వెన్నతో పెట్టిన విద్యలే కనుక యూపీఏ ఈ ఎఫ్డీఐ గుర్రాల్ని ఉసిగొల్పిందన్నది ఆపోజిషన్ అనుమానం కూడా. ఈ టిట్ ఫర్ టాట్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ విదేశీ పెట్టుబడుల సమాచారం మన వంటికి ఎందుకు పడ్డం లేదు? దాని సంగతి కూడా తేలుద్దాం. మన భూభాగంలోకి బహుళ జాతి సంస్థల ఎంట్రీని స్వాగతించవచ్చన్నది ఇంకొందరు సంస్కరణిస్తుల వాదన. జనం చేత ఖరీదు చేయించడంలో విదేశీ సంస్థల చేతివాటానికి తిరిగే లేదు. వాళ్ల వ్యాపార లాఘవంతో మన ఖజానాకు కూడా జవసత్వాలు వస్తాయన్నది వాళ్ల లెక్కాచారం. కానీ రెడీమేడ్ కన్జ్యూమింగ్ కల్చర్కు అలవాటు పడ్డ విదేశీ జీవన శైలికి మన మధ్యతరగతి మాధవరావులకు అస్సలు పొంతనే లేదు. మనం సరిగ్గా ఇక్కడే రీటైల్ రంగంలో బహుళ జాతుల జోక్యం అవసరం లేదన్న వాదన బలపడుతుంది. తమ వ్యాపార చాకచక్యంతో కామన్ మ్యాన్ ని టెంప్ట్ చేసి అవసరం లేని వస్తువుల్ని కూడా అంటగడుతున్న లక్షణాలు మన షాపింగ్ మాల్స్ లో క్లియర్ గా కనిపిస్తాయి. కిలో గోధుమ పిండి 4 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు గుప్పించడం, దాని మాటున మిగతా ఖరీదైన వస్తువుల్ని అమ్ముకోవడం, ఇదే ఇప్పుడు పేపర్ల నిండా కనిపించే దగ. ఈ ఫుల్ పేజ్ యాడ్ల దందాకు మనమందరం ప్రత్యక్ష సాక్షులం కూడా. సో ఇదంతా మచిబూచిన మారేడుకాయ వ్యవహారం. కొనుక్కునేవాడిని రంగుల కలల్లో విహరింపచేసి నిశ్శబ్దంగా వాడి జేబుకు చిల్లు పెట్టే తతంగం. ఇదంతా ఇప్పుడు సిటీలకు మాత్రమే పరిమితం. రేపు సింగ్ సర్కార్ నుంచి సిగ్నల్ పడగానే గల్లీ గల్లీల్లో బహుళ జాతి దుకాణాలు తెరుచుకుంటాయి.
మన కొనుగోలు శక్తితో ప్రమేయం లేకుండానే వాళ్ళ వ్యాపారాలు ఎదిగిపోతాయి. బలమైన మధ్య తరగతి జనాభా ఉన్న మన దేశంలో జొరబడ్డానికి బహుళజాతి సంస్థలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. కాకపోతే మన బతుకులకు కూడా భద్రత అవసరం. సంస్కరణలు స్వర్ణయుగాన్ని సృష్టించాలి. అంతే తప్ప సామాన్యుడి జీవితం మీద సమ్మెట దెబ్బలు కొట్టకూడదు. సంస్కరణల ముసుగులో కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటే మళ్లీ ఉరికంబాన్ని ఎక్కాల్సిందే. చెప్పుకోండి చూద్దాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్వదేశీ ప్రత్యక్ష నరకమా? జడ్జిమెంట్ ప్లీజ్.